అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిఎంకే నేత మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని కూడా మద్రాసు హైకోర్టు చెప్పింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధికి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. కస్టడీలో ఉంచే ఉద్దేశం లేదని తెలిపారు ఏజీ. కావేరీ జలాల వివాదంపై తంజావూరులో నిర్వహించినటువంటి నిరసన ప్రదర్శనలో త్రిషపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీవీకే నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో డిఎంకే నేత మాజీ మంత్రి, తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కు త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మద్రాస్ హైకోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధికి చెప్పింది. కస్టడీలో ఉంచేటువంటి ఉద్దేశం లేదని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ఆగస్టు 3, 2026న తంజావూరులో కావేరీ జలాల వివాదం, మేకదాటు డ్యామ్, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై డిఎంకే నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కావేరీ డెల్టా నదులు ఎండిపోయాయని, కరుణానిధి హయాంలో ఇలా జరిగేది కాదని అన్నారు. సీఎం విజయ్ను డమ్మీ సీఎం అని కూడా విమర్శించారు. సభలో కొందరు త్రిష అంటూ నినాదాలు చేశారు. అయితే ఉదయనిధి కాసేపు ఆగి నవ్వుతూ, నీళ్లు ఎక్కడికి వచ్చినా రాకపోయినా అక్కడికి మాత్రం రావాలి అని అన్నారు. తర్వాత నేను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నాను అని క్లారిఫై చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో దీన్ని టీవీకే నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఇమీడియట్ గా ఉదయనిధిపై కంప్లైంట్ చేయడం, ఉదయనిధిని ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఒకంత హైడ్రామా నడిచిందని చెప్పాలి. ఇమీడియట్ గా డిఎంకే శ్రేణులు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు, నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ గా, నటి త్రిషపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలుగా కూడా భావించారు. వీడియో వైరల్ అయ్యి తీవ్ర విమర్శలు అయితే రేపినటువంటి పరిస్థితి ఉంది. ఎటకేలకు ఈ కేసులో స్టేషన్ బెయిల్ అయితే మంజూరైనటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఉదయం నుంచి నడిచినటువంటి హైడ్రామాకు తెరపడిందని చెప్పాలి. ఒకంత ఈ అంశానికి సంబంధించి అంటే త్రిష చుట్టూ తమిళనాడు రాజకీయాలు ఏ స్థాయిలో తిరుగుతాయో మనం ఎన్నికల ముందు నుంచి కూడా చూసాం. ఇప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పరిపాలనలో నిమగ్నమైన తర్వాత కూడా త్రిష గురించి వచ్చినటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే త్రిష పేరెత్తగానే వచ్చినటువంటి కాంట్రవర్సీ కావచ్చు, అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ బెయిల్ మంజూరుకు సంబంధించి కూడా? తమిళనాడు రాజకీయాల్లో నోటి తోల అనేటువంటి ఏదైతే వర్డ్ ఉందో దానికి సంపూర్ణ న్యాయం డిఎంకే నుంచి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి అని కాదు, మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేస్తే అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అంటే మామూలుగా మనం గతంలో అంటే ఈ నైతిక విలువలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒకప్పుడు ఉండేది. కానీ అది క్రమంగా నైతిక విలువలు చచ్చిపోయి కొంత విమర్శల దాడి అనేది చాలా తీవ్రంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. కానీ తమిళనాడు రాజకీయాల్లో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయం అనేటువంటి తమిళనాడు రాజకీయం అనేటువంటి డిఎన్ఏలో ఇట్లా అవమానించే విధంగా మాట్లాడటం ఉందా అనేటువంటి అనుమానాలకి కొంత ఈ డిఎంకేనే ముందు ప్రధాన కారణం. గతంలో జయలలిత విషయంలో వీళ్ళు ఎలాగే ప్రవర్తించారు, ఆ తర్వాత జయలలిత వీళ్ళు ఏదైతే చేశారో వీళ్ళ చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలకు తగ్గట్టుగానే ఆమె రియాక్షన్స్ కానీ యాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలాగే నడిచినాయి. ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఇప్పుడు అంటే మరి వాళ్ళని మహిళలను జీర్ణించుకోలేరు, లేదంటే ఇంకోటో తెలియదు, కానీ ఇప్పుడు త్రిషాను కూడా డిఎంకే నేతలు అలాగే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. త్రిష విషయంలో డిఎంకే నేతలు మొన్న 2 ఎమ్మెల్యేలు ఇలాగే నోటిదోలను ప్రదర్శిస్తే ఖచ్చితంగా దాని మీద రియాక్షన్ అనేది తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉండి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి రాజకీయ నాయకుడు, భవిష్యత్తు సీఎం గా కొనియాడుతున్నటువంటి రాజకీయ నాయకుడు, రేపొద్దున విజయ్ తో పోరాడాల్సినటువంటి ఎంతో వయసు ఉన్నటువంటి యువనేత అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అంటే ఏదో ఇంట్లో నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో కూర్చొని ఫ్రెండ్స్ మధ్యలో సరదాగా ఏదో బీర్ సిప్ చేస్తూ మాట్లాడుకునేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడటం, అలాగే ఆ పార్టీ కార్యకర్తల వైఖరి కూడా అసలు అక్కడ త్రిష టాపిక్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది ఆ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇతను ఒక హుందా స్థానంలో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నోటిదోలను ప్రదర్శించడం మాత్రం వివాదాస్పదమైంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అతనికి మద్రాస్ హైకోర్టు బెయిల్ ఇవ్వడం మాత్రం ఉపశమనంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అతన్ని విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు వెళ్ళాయి. టీవీకే ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా త్రిష అనేటువంటి పేరుని తమిళ రాజకీయాల నుంచి ఒక నటిగా భావించేటువంటి పరిస్థితి లేదు, పొలిటికల్ ఇష్యూగానే భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది కూడా పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. ఏ విషయంలోనైనా సరే డెఫినెట్గా త్రిష అనేటువంటి పేరుని లాగి రాజకీయం చేయడం అనేది తమిళనాట గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా టీవీకే ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా
ఈ పేరుతో రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి ఒక క్లారిటీ కూడా అక్కడ అనలిస్టులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఇక్కడ ఏంటి ఆ ఇక్కడ ఇప్పుడు త్రిష ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు, విజయ్ సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తే. అలాగే ఇక్కడ వీళ్ళ మధ్య రాజకీయం నడిచినప్పుడు భవిష్యత్తులో త్రిష ఇప్పుడు ఆల్మోస్ట్ అది అఫీషియల్లే, సరే లీగల్ అవనివ్వండి ఇల్లీగల్ అవనివ్వండి, ఒకరినొకరు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వీటన్నిటి ప్రకారం చూసుకుంటే ఇద్దరు మనుషులు ఒకవేళ నిజంగా ఇష్టపడ్డారేమో, ఇష్టపడితే ఆ బంధం అలా కంటిన్యూ అవుతుందేమో, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం కదా. దీనివల్ల డిఎంకేకి నష్టం లేదు, లేదంటే తమిళనాడు ప్రజలకి నష్టం లేదు, లేదా ఇంకొకరికి నష్టం లేదు కదా. ఏమైనా ఉంటే విజయ్ కుటుంబానికి ఉండాలి, లేదా త్రిషకు ఉండాలి. అటు వాళ్ళందరూ హ్యాపీగా ఉండి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఈ అంశానికి సంబంధించి రాజకీయం చేయటం, లేదంటే ఇలా హుందాతనం మరిచి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మీరన్న కోణంలో చూసుకుంటే భవిష్యత్ రాజకీయాల్లో త్రిష కీలకంగా మారతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రికీ ఈస్ట్ నుంచి ఆమె పోటీ చేయడం ఖచ్చితంగా ఖాయమే, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ త్రిష విషయంలో ఎవరు నోరు జారినా సరే విజయ్ రియాక్షన్ ఎలాగే ఉంటుందనడానికి గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇప్పుడు స్టాలిన్ ఉదాహరణ, ఉదయనిధి స్టాలిన్. కాబట్టి రేపొద్దున ఆమెను తీసుకెళ్లి, ఇప్పుడు ఇందాక నేను గాసిప్ ఒకటి చూశాను, ఆమెను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూర్చోబెట్టాలనేటువంటి ప్లాన్ విజయ్ చేస్తున్నాడు. అందుకనే కొంత ఆమె విషయంలో ఎవరైనా నోరు జారినా సరే కొంత ఘాటుగా రియాక్షన్ ఉంది అనేటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ అవసరమైతే త్రిషతో కూడా పోటీ పడాలి. రేపొద్దున ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసేటువంటి చపాక్ స్థానం నుంచి ఆమె వెళ్లి నిలబడింది అనుకో, అప్పుడు ఇట్లా చిల్లర కామెంట్ చేస్తే ఆమె ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడేటువంటి మాటల విషయంలో కాస్త విఘ్నత అనేది అవసరం. కాబట్టి ఇది తమిళనాడులో ఉన్నటువంటి ప్రధాన టీవీకి నేతలు చెప్తుంది ఏంటంటే మహిళల్ని రాజకీయాల్లోకి లాగి పార్టీ పరువు తీయటానికి సంబంధించి వారు ప్రధానంగా ఒక ఇష్యూ లాగా తీసుకొని ఒక మనోభావాలు దెబ్బతిన్నటువంటి వ్యక్తుల్లాగా కూడా టీవీకే తీసుకున్నటువంటి ఒక ఫీలింగ్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఇప్పుడు వాళ్ళ అభిమాన నాయకుడినో లేదంటే వాళ్ళ అభిమాన హీరోను అభిమానిస్తే తమిళనాడు ప్రజల రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. అది మనం గతంలో కూడా చూసాం. అలాగే వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు అనడానికి ఇప్పుడు ఏదైతే నడుస్తున్నటువంటి కావేరీ వివాదం కూడా ఒక ఉదాహరణ. 2016-17 ఆ ప్రాంతంలో మనం చూసాం ఏం జరిగింది కర్ణాటక వాళ్ళకని. అలాగే ఆత్మాభిమానం విషయంలో వాళ్ళు సీరియస్ గా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు, అంటే ఒక సినిమా నటులను ఆరాధ్య దైవంగా భావిస్తారని తెలిసినప్పుడు ఒక సినిమా నటుడిగా ఉండి ఆ తరహాలో విజయ్ స్టాలిన్ కామెంట్స్ చేయడం అనేది అది ఆ పార్టీకి నష్టం, డిఎంకేకే నష్టం. డిఎంకే మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి కామెంట్స్ వల్ల. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీవీకి మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ లో 196, 192, 352, 79 అంటే మహిళ మర్యాదను కించపరచడం అనే దానికి సంబంధించి 296B, 61, 351(2) తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టం సెక్షన్ 4, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు అయితే నమోదు చేశారు. టీవీకి జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు అయితే చేసింది. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.